ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. శాస్త్రి గారు ఉన్నారు. ఆయన సాయంత్రం 7 నుంచి తెల్లారుజాను 6 వరకు పనిచేసి చాలా రోజులు అలా ఒక్కోసారి పగలు నిద్ర పట్టక అలా అంటే మనకి ఒక సాహితీ గంధాన్ని అందించడానికి తన శరీరాన్ని కుళ్ళబెట్టుకున్నారనిపిస్తూ ఉండేదన్నమాట. లేకపోతే మనకి సాహితీ కాంతుల్ని పంచడానికి తన శరీరాన్ని కాల్చుకున్నారనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆయన 63 ఏదో వయసు, ఆ వయసులో ఆయన 65 లోపు వయసులోనే ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అది చాలా రచయిత అనేవాడికి చాలా యవ్వనం లాంటిది అనమాట. 65 అన్న వయసు రచయితకి. అంటే ఆ శక్తి ఉంటుంది, ఆ మెదడుకి ఆలోచించగలిగే శక్తి ఉంటుంది, అనుభవం ఉంటుంది, భవిష్యత్తుని దర్శించగలిగే పరిపక్వత ఉంటుంది. కరెక్ట్. అది కాక రాస్తూ రాస్తూ వచ్చిన ఆ దైవ కటాక్షం వల్ల తన మాట మంత్రం అవ్వగలిగే ఒక స్థాయి వచ్చేస్తుంది. అలాంటి సమయంలో ఆయన వైదొలగడం వల్ల మన సాహిత్యానికి చాలా నష్టం జరిగింది. అందులో అంటే అసలు పాటలేం రాయకుండా ఉన్న పాటలు కూడా ఏం ప్రభావితం చేయకుండా ఉన్న సమయంలో వెళ్ళిపోవడం వేరు. ఆయన వచ్చేటప్పటికి ఆయన వెళ్ళిపోయే సమయానికే సామాజవర్గమన లాంటి చాట్ బస్టర్స్ రాస్తున్న సమయం అది. అలాగే ఆయన ఆఖరి పాట కూడా నెలరాజుని ఇలరాణిని కలిపింది కదా సిరివెన్నెల, అలాంటిది అద్భుతమైన, మీరు అన్నారు ఇందాక భావకవిత్వం, అలాంటి కవిత్వం రాస్తున్న సమయంలోనే ఆయన వైదొలగడం జరిగింది. కాబట్టి నాకు అనిపించింది ఏంటంటే ఆరోగ్యాన్ని మన వంతు, అది మనకు ఆయుష్ భగవంతుడు ఎంత ప్రసాదించాడు అనేది మనకు తెలియదు, కానీ మన ఆరోగ్యాన్ని మన చేతులారా మనం చేసుకోకూడదు అనేది ఒక ప్రేరణ, పూర్వకవుల నుంచి నేను పొందిన ప్రేరణ. దానికి ఏంటంటే సరైన నిద్ర ఉండాలి, 6 గంటలు కనీసం ఉండాలి. అది కూడా మనకి ప్రకృతి ఎప్పుడు నిద్రపోమందో అప్పుడు నిద్రపోవాలి, దానికి వ్యతిరేకంగా కాదు అని అనిపించి నా సమయాలని అలాగే చేసుకున్నాను. నాది పొద్దున్న 6-7 నుంచి సాయంత్రం 5-6 వరకు నా రచన కొనసాగుతుంటుంది. ఆ తర్వాత డిస్కషన్స్ కానీ, స్టోరీ సిట్టింగ్స్ కానీ, లేకపోతే నేను పాడింది వినిపించడం కానీ అలా చేస్తాను. మళ్ళీ 10-10:30 కల్లా మళ్ళీ పడుకుండిపోయే ఇదనమాట. ఈ క్రమంలో ఇక ఆహారపు అలవాట్లు అయితే నిజంగా కార్మికులకి, రాళ్లతో సావాసం చేసేవారికి, పొలం పనులు చేసేవారికి, ఎండలో పనిచేసేవారికి ఎక్కువ ఆహారం అవసరం. ఎందుకంటే వారి శక్తి అలాగా ధారాళంగా ఖర్చు అయిపోద్ది కాబట్టి. అందుకు వారికి 3 పూట్ల తినమని చెప్పారు. మనకే అవసరమే, మెదడులో కూడా ఉండేది గ్లూకోజే ఎక్కువ, అది ఖర్చు అవుతూ ఉంటుంది ఆలోచించే కొద్దీ. అయితే ఇంత కాదు, కాబట్టి మనకి 2 పూట్ల అవసరం. కేవలం తపస్సు చేసుకునేవారు ఉంటారు కదా, తపస్సు అంటే ఏంటి, అసలు ఆలోచన లేకపోవడం. కాబట్టి వారికి శారీరకమైన శక్తి కానీ మెదడుకు సంబంధించిన శక్తి కానీ ఎక్కువ అవసరం ఉండదు. కేవలం ఆ ఆత్మ మీద ఏకాగ్రత, తనలోకి తను అంతర్ముఖుడై ఉండడమే కావాలి. వారికి ఆహారంతో ఎక్కువ అవసరం ఉంటుంది, వారికి 1 పూట చాలు. ఇలా గమనించడంలో మనకు 2 పూట్ల కంటే ఎక్కువ ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఆ సమయం పొద్దున్న 9కి సాయంత్రం 6కి తప్ప ఇంకెప్పుడు తినకూడదని ఒక నియమం. మధ్యాహ్నం భోజనం చేయరు మీరు? ఇంకా చేయండి. సో పాట రాసే ప్రాసెస్ ఇలా పెట్టుకున్నారు. అవునండి. ఇందువరకు ఏమన్నా నైట్ రాసేవాళ్ళ సార్ ఫస్ట్ నుంచి ఇంతేనా? అంటే ఇప్పుడు కూడా షూటింగ్ అర్జెంట్ అయ్యి ఎల్లుండే పాట ఇచ్చేయాలి అన్నప్పుడు కూడా అవసరం ఉంటే రాత్రి మేలుకుంటాను, కానీ ఆ నాకు నేను పని కట్టుకుని రాత్రే రాయాలని పెట్టుకోను. అప్పుడప్పుడు మన శరీరానికి తట్టుకునే శక్తి ఉంటుంది. పెళ్ళిళ్ళు, రాత్రి ముహూర్తం పెళ్ళిళ్ళకి వెళ్తాం కదా, ఆ తర్వాత మహా అయితే ఆ తర్వాత రోజు కొంచెం నిద్రగా ఉంటుంది, మళ్ళీ మామూలైపోతుంది. అదే రెగ్యులర్ అయితే కష్టం అది. అండ్ మీరు ఇందాక ఒక మాట అన్నారు, మన సినిమా హిట్ అయితేనే మన పాట
ప్రాచుర్యం పొందుద్ది అని చెప్పేసి మీరు బాగా ఇష్టపడి అద్భుతమైన సాహిత్యం రాసుకున్న పాట, అంత రీచ్ రాకుండా ఆగిపోయిన పాట ఏదైనా మీకు అనిపించింది? చాలా ఉన్నాయి సార్. ఏదైనా ఒకటి షేర్ చేయండి సార్. సర్కారు వారి పాట సినిమాలో సార్ మురారివా మురారివా మురళి వాయిస్తూ ముడేస్తివా, అది కమర్షియల్గా చూసుకున్న మహేష్ బాబు గారి గొప్ప సినిమా మురారి సినిమా. అలాగే మురారికి మురళికి యతిప్రాస రెండు కుదరడం. అవును. అది బృందావనంలో నేపథ్యంలాగా అన్యాపదేశంగా చెప్తూ ఒక యుగళ గీతంగా రాయడం, దానికి ఒక మాస్ అపీల్ ఉండడం, అన్ని లక్షణాలు ఆ పాటకు ఉన్నాయి. కాకపోతే అది మొదట్లో ఎక్కువ అవుతుందని, సినిమా లెంత్ ఎక్కువ అవుతుందని పెట్టకపోవడం, తర్వాత ఇప్పుడు 2-3 వారాలు అయిన తర్వాత ఎలాగో షూట్ చేశారు కాబట్టి పాట సినిమా అయిపోయాక రోలింగ్ టైటిల్స్ టైంలో రావడం, అలా దాన్ని వెళ్ళాల్సినంత రీతిగా వెళ్ళకపోవడం వల్ల పెద్ద పాట అవ్వలేదు, కానీ చాలా పెద్ద హిట్ అవ్వాల్సిన పాట అనేది నా ఆలోచన అనమాట. అండ్ మీ సినీ ప్రయాణం నేను గమనిస్తే రాజమౌళి గారు కానీ, ఇప్పుడు లేకపోతే గౌతమ్ మీనన్ గారు కానీ, సందీప్ రెడ్డి వంగ గారు కానీ, ఇప్పుడు ఇలాంటి ఒక డైరెక్టర్లందరికీ ఒక స్పెషల్ ఆరా ఉంటుంది, వాళ్ళ నాలెడ్జ్ వల్ల వచ్చిన ఆరా ఇదంతా. అలాంటి గ్రేట్ పీపుల్ అంతా ఖచ్చితంగా మీతో అసోసియేట్ అవుతున్నారు, లేదా మీరు వారితో అసోసియేట్ అవ్వగలుగుతున్నారు. ఆ పాత్ మాత్రం కుదురుతుంది అలాంటి గొప్ప గొప్ప డైరెక్టర్లు అందరితో. మీకు ఎలా పాసిబుల్ అవుతుంది ఇది? చెప్పాను కదండి, ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి మనం. నాకు రాజమౌళి గారి అవకాశం ఎప్పుడొచ్చింది, అనుకోకుండా ఒకరోజు డైరెక్టర్ అయితే, అనుకోకుండా ఒకరోజు డైరెక్టర్ ఏలేటి చంద్రశేఖర్ గారు ఒక్కడున్నాడు అన్న సినిమా తీశారు. ఆ సినిమాకి కీరవాణి గారి సంగీతం. ఆ సినిమాకి కావాల్సింది కష్టపడి రాశాను, ఆయనకి నచ్చేటట్టు రాశాను. అంతేగాని రాజమౌళి గారిని పరిచయం చేయండి అని ఆయన నేను అడగలేదు. నా పనితీరు నచ్చి కీరవాణి గారు రాజమౌళి గారికి పరిచయం చేశారు. అప్పుడు ఆయన సినిమాకి కావాల్సినట్టు కష్టపడి రాశాను. అలా జరిగిన పరిచయమే తప్ప రికమెండేషన్ ఎవరి ద్వారానో వెళ్ళి కలిసి ఇలా జరిగిన పరిచయాలు కాదు ఇవేవి. మనం పాట రాసే ప్రక్రియను కనుక ఆస్వాదిస్తూ ఉంటే రావాల్సిన అవకాశాలని అదే రప్పిస్తుంది, పాటే తీసుకెళ్తుంది. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారి విషయంలో కూడా అంతేనా? అంటే ఆయన ముందు సినిమాలు నచ్చే పిలిచారు నన్ను. అర్జున్ రెడ్డికి ఆయన ఒక వెంచర్, అంటే వాళ్ళ సొంత ఆస్తులు అమ్ముకుని డబ్బులు తెచ్చుకుని సినిమా తీశారు. అంత దాన్ని ఏమంటారు, అంత సున్నితమైన పరిస్థితిలో ఉన్న దర్శకుడితో కూడా ఆ సినిమాకి ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాను. అది ఆయనకు నచ్చింది. అప్పుడు 2 పాటలే రాశాను ఆ సినిమాకి. యానిమల్ అవకాశం వచ్చినప్పుడు అన్నీ ఇచ్చారు. సో ఒక అర్జున్ రెడ్డి అన్న చిన్న సినిమా విడుదల అయిన తర్వాత పెద్ద సినిమా. అవును. అర్జున్ రెడ్డి అన్న చిన్న సినిమాకి చూపించిన చిత్తశుద్ధి యానిమల్ అన్న పెద్ద సినిమా ఇచ్చింది. ఈ చిన్న సినిమా పెద్ద సినిమా తారతమ్యం రెమ్యునరేషన్స్లో కనిపిస్తూ ఉంటుంది, సాహిత్యంలో ఉండకూడదు కదా? కనిపించదు. అంటే ఎలా డివైడ్ చేసుకుంటే నా డౌట్ ఏంటంటే, సాహిత్యం అనేది గ్రాఫిక్స్ మీద ఆధారపడదు, లేకపోతే ఎంతమంది జూనియర్ ఆర్టిస్టులను తెచ్చాం, ఏం ఎక్విప్మెంట్ తెచ్చాం అన్న దాని మీద ఆధారపడదు. సాహిత్యం అనేది కేవలం మెదడుకి, కళానికి, కాగితానికి మధ్య ప్రవహించే ఒక శక్తి మాత్రమే, ఒక శక్తిధార. దానికి డబ్బుతో పని లేదు. కానీ ఆ సినిమా సన్నివేశం, దాని బలం, దర్శకుడి అభిరుచి, దర్శకుడి నిర్ణయాధికారం, వీటి మీద ఆధారపడి ఉంటుంది. చిన్న సినిమాకైనా పెద్ద సినిమాకైనా దర్శకుడు మంచి సాహిత్యాన్ని ఎన్నుకుంటే, మంచి అంటే ఆ సన్నివేశాన్ని రక్తి కట్టించగలిగే సాహిత్యాన్ని ఎన్నుకుంటే మంచి పాట వస్తుంది. ఎలాగో సందీప్ రెడ్డి వంగ ప్రస్తావన వచ్చింది కాబట్టి స్పిరిట్కి ఆల్రెడీ మీరు వర్క్ చేస్తున్నారు. సో ఎలా వస్తుంది సినిమా, ఎలా వస్తుంది, పాటలు ఎలా వస్తున్నాయి? నాకు మీరేం లీక్ చేయొద్దు కానీ. లీక్ చేయండి అంటే ఆడియో గురించి చెప్తున్నాను. 80% స్పిరిట్ ఆడియో. స్పిరిట్ సినిమాలో ఉన్న తీవ్రత ఉంటుంది కదా, ఒక రకమైన ఉత్కంఠ, తీవ్రత, దాన్ని సాంత్వనపరిచేలాగా ఉంటుంది. ఓకే. అది ఒక్క 20% మాత్రమే కావలసినప్పుడు
ఆ తీక్షణత ఉండే పాటలు ఉన్నాయి. కానీ 80% మీకు చక్కగా ఒక గొప్ప మెలోడీ పాటల్ని చాలా కాలం తర్వాత వినే అవకాశం స్పిరిట్ ద్వారా వస్తుంది. బట్ యానిమల్లో కూడా లైట్గా ఈ టచ్ కనిపిస్తుంటుంది, అంతే కదా? యానిమల్లో కొంచెం ఎక్కువే ఉంది, యాలో యాల లాంటివి. అవును, అక్కడ వస్తున్న విజువల్స్కి ఈ సాంగ్ వెళ్తున్న విధానానికి దాన్ని కూల్ డౌన్ చేస్తూ సమతుల్యం చేసినట్టు అనిపిస్తుంటుంది. అవునండి, అవును. సో స్పిరిట్లో ఆ లక్షణం ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే విజువల్స్ ఇంకా దారుణంగా ఉండబోతున్నాయి. అంతవరకు చెప్పగలను. అయ్యో, థ్యాంక్ యూ. అండ్ ఎలాగో ప్రభాస్ గారి గురించే మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడైనా ఆయన నా కల్కి సినిమాని ఎందుకయ్యా ప్రస్తావించామని సరదాగా మీతో అనడం కానీ? ఎప్పుడు కలవలేదు సార్ ప్రభాస్ గారు. ఎప్పుడు కలవలేదా? అయితే కల్కి 2 వస్తే అనంత శ్రీరామ్ చూస్తాడా? చూస్తాను, చూడకుండా ఎలా మాట్లాడతాను ఏదైనా. ఓకే, మాట్లాడడానికైనా చూస్తారా? కానీ అది నేను కల్కి వసూళ్ళు జరుగుతున్న సమయంలో నేనేం మాట్లాడలేదండి. అవును. అలాగే కల్కి 2 కూడా ప్రజలు ఏం ఆదరిస్తారు దానికి. అందులో ఆ విజయాన్ని అడ్డుకోవడానికి నేను ఎవరిని? అందులో కనుక ఇతిహాసాలని వక్రీకరించినట్టు ఉంటే నా అభిప్రాయాన్ని తర్వాత ఎప్పుడో వ్యక్తం చేస్తాను. అది కూడా సరైన వేదిక మీద. ఊరికే వేలం విరగా వచ్చిన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి అంత ఉత్సుకత లేదు నాకు. సార్ యాక్చువల్గా ఈ 1.5 ఇయర్లో ఒక 120 నుంచి 150 ఇంటర్వ్యూస్ చేశాను సార్. ఏ గెస్ట్ కూడా తనకి వస్తున్న రెమ్యునరేషన్ గురించి, తన సంపాదన గురించి ఓపెన్గా మాట్లాడి ఒక ఫిగర్ చెప్పడానికి ఎప్పుడూ నోరు తెరిచింది లేదు. బట్ మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎప్పుడు ఆ ప్రస్తావన వచ్చినా నా పాటకి ఇంత తీసుకున్నాను, ఇంత తీసుకోబోతున్నాను అని నెంబర్ చెప్పేస్తున్నారు. సో నేను కూడా ఇప్పుడు నెంబర్ ప్రస్తావించట్లేదు, అనవసరం కాబట్టి. బట్ మీ మైండ్ సెట్ గురించి తెలుసుకోవాలని, ఎందుకు అంత ధైర్యంగా ఓపెన్గా చెప్పగలగా? అంత అది ధైర్యం అనుకోవచ్చా? ఏంటి పబ్లిసిటీ అని ఎందుకు అనుకోకూడదు? ధైర్యం. ఓకే, నేను ఇంత తీసుకుంటున్నాను, రెడీగా ఉన్నాను. ఇప్పుడు ఎంతండి అన్న క్వశ్చన్ ఉండదు కదా అని కాదు. మన దేశ కాలమాన పరిస్థితులు మారిపోయినాయి ఇప్పుడు. ఇదివరకులాగా మేము ఇండస్ట్రీకి రాకముందు ఎలా ఉండేదంటే, ఒక మోతుబరి దగ్గర నిర్మాత అప్పు తెచ్చి వడ్డీ కడుతూ సినిమాకి పెట్టుబడి పెట్టి, తర్వాత సినిమా వసూళ్ళు వచ్చిన తర్వాత ఆయనకు ఆ అప్పు తీర్చేయడం, ఇలా జరిగేది. అంత పెద్ద అమౌంట్లు అప్పట్లో డబ్బులు అంటే కరెన్సీ నోట్లలోనే జరిగేవి. ఇంత ఇప్పుడున్నంత వ్యవస్థ లేదు, డిజిటల్ వ్యవస్థ లేదు కాబట్టి. ఇప్పుడు ఏమైందంటే ఓటీటీ మార్కెట్లు, శాటిలైట్ మార్కెట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రతిదీ పారదర్శకంగానే జరగాలి. అంటే మా సినిమా ఇంత ఖర్చు పెడుతున్నాము, ఇంత క్వాలిటీ ఉంటుంది అని ఆ ప్లాట్ఫామ్స్కి చెప్పాలంటే ఎంత ఖర్చు పెట్టామో చూపెట్టాలి కదా. తప్పదు. అది డబ్బులు ద్వారా ఇస్తే నిరూపణ ఉండదు కదా, రుజువులు ఏమి ఉండవు కదా. అందుకని అన్నీ వైటే జరుగుతున్నాయి అన్నమాట. దానివల్ల ఇప్పుడు మనం చెప్పకపోయినా అగ్రిమెంట్స్ లేకపోతే ఆ అకౌంట్స్ చూస్తే ఇతనికి ఇంత వెళ్ళిందని తెలుస్తుంది. ఏ ఆడిటర్ అయినా చెప్పగలడు. అందుకని ఓపెన్ చెప్తే నష్టమే ఉంది. ఎలాగో టీడీఎస్ కట్ అవుద్ది, ఎలాగో జిఎస్టీలు వెళ్తూ ఉంటాయి. మా ఆడిటర్లకి అక్కడ ప్రొడక్షన్ మేనేజర్లకి సంభాషణలు జరుగుతూ ఉంటాయి. ఇంకా మీరు టీడీఎస్ వేయలేదు, ఇంకా జిఎస్టీ వేయలేదని, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. అయితే ఒక చిన్న ప్రశ్న సార్, ఆర్థికపరమైన ప్రశ్నే. ఒకరోజు చెన్నైకి వెళ్ళారు, ఇది మీరు ఇంటర్వ్యూలో చెప్పిందే. ఒకరోజు చెన్నైకి వెళ్ళారు, పాట రాయడానికి హోటల్లో ఉన్నారు. సో నిర్మాతల నుంచి పేమెంట్ సరిగ్గా జరగకపోవడం వల్ల ఒక 2 రోజులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది హోటల్లో. తర్వాత ఏదో బస్సు ఎక్కి బతుకు జీవుడా అని చెప్పి హైదరాబాద్కి వచ్చారు. చేతిలో సరిగ్గా డబ్బులు లేని ఆ క్షణం నుంచి ఒక్క పాటకి సుమారు అటు ఇటుగా 4 లక్షల రూపాయలు తీసుకుని ఈ స్థాయికి రావడము, సో ఫైనాన్షియల్గా ఎంత హ్యాపీగా ఉంది ఇదే ఇండస్ట్రీలో, ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి? ఫైనాన్షియల్గా సంతోషం కంటే సంతృప్తి ఎక్కువ ఉందండి. అంటే ఈనాటి సమాజం ఆశించే అంత విలాసాల్లో నేను కనపడకపోవచ్చు, కానీ ఏదైతే దైనందిన జీవితపు అవసరాలు ఉన్నాయో, పిల్లల ఫీజులు, పిల్లల భవిష్యత్తు ప్రణాళిక, అలాగే చిన్నపాటి టూర్లు, యాత్రలు చేయడానికి, అలా కాకుండా జీవితంలో అప్పుడప్పుడు వచ్చే అనుకోని ఖర్చులు ఉంటాయి కదా. మెడికల్ ఎమర్జెన్సీస్ అవ్వచ్చు, లేకపోతే
ఏదైనా ఈవెంట్స్ అవ్వచ్చు, వాటికి కావాల్సిన ప్లానింగ్ చేసుకోవడం, వీటన్నింటికి ఎవరి దగ్గర అప్పు చేయని పరిస్థితి అయితే ఉంటుంది ఒక లిరిక్ రైటర్కి, సరిగ్గా తన జీవితాన్ని ప్లాన్ చేసుకుంటే. అదే పరిస్థితిలో నేను. మీరు ఎలాగో ఎక్కడ అప్పులు కానీ లోన్స్ తీసుకోవడం కానీ ఏమీ చేయరంట. ఎందుకండి వాటి కోసం మనం ఇష్టం లేకపోయినా కూడా పని చేయాలి కదా. ఒక వ్యక్తి దగ్గర నీ పనితీరు నాకు నచ్చలేదు, ఏమనుకోకు, వెళ్ళి వస్తాను అని చెప్పగలిగే పొజిషన్ ఉండాలంటే కమిట్మెంట్లు ఉండకూడదు, మన కమిట్మెంట్. ఇందాక అన్నారు కదా ఏదో కడుపు నిండిన బేరం అని, అది కడుపు నిండిన బేరం కాదు, చాలా ప్రణాళికాబద్ధంగా ఆర్థిక విధానం ఉండడం వల్ల. సార్ ఈ విషయంలో నిజంగా మీరు చాలా ఇన్స్పిరేషన్స్. అంటే ఈ ఇంటర్వ్యూలో తెలియలేదు నాకు, నేను కొన్ని సంవత్సరాల ముందే మీరు చెప్పిన మాటలు విన్నాను, బట్ ప్రయత్నిద్దామని అనుకున్నాను కానీ నా వల్ల కాలేదు. కానీ నిజంగా అది మంచి మార్గం. అవసరం లేకపోయినా డబ్బులు లోన్స్ తీసుకోవడం, ఇబ్బందులు పడడం, ఇవన్నీ కూడా ఏంటంటే చాలామంది ఈ రోజు ఉన్న సొసైటీలో కొన్ని లక్షల మంది నరకం అనిపిస్తున్నారు. సో వాళ్ళందరికీ మీరు ఎంచుకున్న మార్గం నిజంగా మాత్రం పాటిస్తే చాలా గొప్పది. నాకన్నా గొప్పగా ఒక సామాన్యుడు చెప్పిన మాట అండి. సో మనకి డబ్బులు పెద్దగా అవసరం ఉండదండి, మనకు సంతోషంగా ఉండడానికి డబ్బులు అవసరం ఉండదు, మనం సంతోషంగా ఉన్నామని అవతలకి చూపించడానికి డబ్బులు అవసరం. కరెక్ట్. ఇప్పుడు నా నుంచి నేను ఏ ఆడిలోనో దిగుతానని మీరు అంచనా వేసారనుకోండి, నేను ఇప్పుడు ఎక్కువ స్పోర్ట్లో దిగాను అనుకోండి, మీరు అనుకోవచ్చు ఏంటి ఆడిలో వస్తాడు అనుకున్నాను. ఆ ఆడి కాకుండా ఆడి డబ్బులు నేను దేనికి ఉపయోగించినా మీకు తెలియపోవచ్చు. కరెక్ట్. కానీ మీరు అనుకుంటారు అని చెప్పి గనక నేను ఆడి కొంటే మీరు అనుకునే 5 నిమిషాల కోసం నేను 5 దశాబ్దాల జీవితాన్ని పక్కదారి పట్టించినట్టు. అదొక్కటి మానసికంగా ఆ నియంత్రణ ఉండాలి. సార్ అయితే పాట రాయడానికి ముందే రెమ్యునరేషన్ తీసుకునే అనంత శ్రీరాము ఏ రోజైనా వివిధ కారణాల వల్ల, వేరు కారణాలు ఉంటాయి ఇండస్ట్రీ అంటే, ఆ డబ్బుల్ని వెనక్కి ఇచ్చేసిన సందర్భం ఉందా? లేదు. నేను కష్టపడ్డాను కదా. ఇప్పుడు ఒక 10 వర్షన్లు రాసిన తర్వాత 11వ వర్షన్ ఏం కావాలని అడుగుతాను. ఏం కావాలో చెప్పకుండా స్విచ్ ఆఫ్ చేసారనుకోండి, అది నా తప్పు అవ్వదు కదా. నేను రాయను అంటే అప్పుడు వెనక్కి. సో ఇప్పుడు దాకా జరగలేదు. నేను రాసింది నచ్చే అందరూ పని చేయించుకుంటున్నారు. సార్ అయితే లాస్ట్ ఫ్యూ మోర్ క్వశ్చన్స్ సార్. మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సీతారామ శాస్త్రి గారు, వేటూరి గారు, చంద్రబోస్ గారి గురించి చెప్పారు. బట్ వీరిద్దరిలో కూడా మీకు సీతారామ శాస్త్రి గారు అంటేనే బాగా ఇష్టం అని చెప్పారు. అంటే నేను ఇద్దరు కంపారిజనే, అసలు వాళ్ళిద్దరు ఉద్దండులు, మీరు అన్నట్టు పట్టుకొమ్మలు. బట్ ఎందుకు సీతారామ శాస్త్రి గారే ఎక్కువ ఇష్టం వేటూరి గారి కంటే తెలుసుకోవాలనిపిస్తుంది? అంటే థాట్ ప్రాసెస్ అనేది ఆయన చాలా గట్టిగా పట్టుకుంటారండి. ఈ పాట ఈ లక్షణాలతో ఉండాలి, ఈ విషయాలు చెప్పాలి, మొత్తం పాటలో ఫిలాసఫీ ఇక్కడ మొదలై ఇక్కడ ఎండ్ అవ్వాలి అనేది ఉంటుంది కదా. అది సీతారామ శాస్త్రి గారు ఆ ట్యూన్ సహకరించకపోయినా కూడా కష్టపడి పట్టుకుంటారు. అది చాలా కష్టమైన ప్రక్రియ అన్నమాట. మేము కూడా పూర్తిగా చేయలేము. ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు ఆయన పాటల్ని స్ఫూర్తిగా తీసుకుంటారు. వింటారా సార్ ఎప్పుడన్నా అవసరం అయితే? వింటానండి. వింటారు. ఎవరెవరి పాటలు వింటారు ఎక్కువగా? నేను సందర్భాన్ని బట్టి అల్లరి చిల్లరగా ఉండి ఏదో ఇది చేయాలంటే కాదు, కానీ అది అల్లరి మనమే చేసేయచ్చు. కానీ ఒక బరువైన సన్నివేశం వచ్చినప్పుడు ఇలాంటి సన్నివేశం పూర్వకవులు ఎలా హ్యాండిల్ చేశారని చూసి అలా కాకుండా చేయడానికి ట్రై చేస్తాను సార్. అది కూడా ఒక పాట. ఉదాహరణ చెప్తా. రైరై రారాలో నిన్నటిలాగే రేపు ఉన్నదంటే ఈరోజేం పీకేవని లైన్ ఉంది. ఇలా హీరో ఫిలాసఫీ చెప్పే పాటలు ఏమున్నాయి అని చూసాం. అలా ఆ పాటలో కొన్ని ఉంటాయి. నిన్నంటే రానే రాదు, నిన్నంటే నిండుసున్నరా రానే రాదు ఉంది కదా. సో నిన్న లేదు, రేపు రాదు, నిన్న రాదు, రేపు లేదు
అన్న భావాన్ని ఎలా మార్చచ్చు. నిన్నటి